ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ ప్రముఖుల మధ్యనైతే మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కూడా కొత్త రూపంలో ఇచ్చినట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలోనైతే ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టిందని, చిరంజీవి వంటి పెద్దలను కూడా దేహి అంటూ కూడా అడిగించుకుంటుందని కూడా బాలకృష్ణ కూడా ఆరోపించినట్లుగా మనకు స్పష్టంగా ఆ వీడియోలోనైతే అర్థమవుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే బాలకృష్ణ వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. అయితే కొన్ని లేఖను కూడా విడుదల చేశారు. ఎందుకంటే ప్రస్తుతమైన ఇండియాలో లేని సందర్భంలో కూడా ఆ లేఖను విడుదల చేసినట్లు కూడా ఆ లేఖలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అతను ఆ లేఖలో ఏం రాశాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తనను ఎప్పుడు అవమానించలేదని, తాను కూడా జగన్ను ఎక్కడా కించపరచలేదని కూడా చిరంజీవి స్పష్టం చేసినట్టుగానైతే మనకు ఆ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తాను వినయంగానే ఉంటానని, తన వ్యక్తిత్వం అలాంటిదని కూడా చెప్పుకొచ్చారు. అయితే సినిమా టికెట్ల రేట్ల సమస్యపై రాజమౌళి కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ లాంటి వాళ్ళు కోరడం వల్లే తాను జగన్ను కలిసినట్లు అప్పట్లో జరిగిన ప్రచారం కేవలం ఊహాజనితమని కూడా చిరంజీవి ఆ లేఖలోనైతే తేల్చి చెప్పారు. అయితే చిరంజీవి లేఖ విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ మరి మౌనంగా ఎందుకు మరి ఉన్నాడు? గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ తన అన్నయ్యను అవమానించారనే పేరుతో జగన్పై ప్రత్యేకంగా తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు చిరంజీవి స్వయంగా ఆ ఆరోపణలు అబద్ధమని చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ఒకసారి చూడాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మనకు రాజకీయ వర్గాల్లోనైతే ఇటు హాట్ టాపిక్గా మారుతుంది. అయితే కూటమిలో ఉన్న బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని, జనసేన మంత్రి కందుల దుర్గేష్ను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. అయితే గతంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన శాఖపై మాట్లాడినప్పుడు కూడా గట్టిగా స్పందించిన పవన్ ఇప్పుడు తన సొంత మిత్రపక్ష నాయకుడి వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా చాలా మంది మనసులోనైతే ఈ యొక్క ప్రశ్న అనేది లేవనెత్తుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా సినీ పరిశ్రమ కూడా విమర్శలు చేసిండు. అయితే జగన్ ప్రభుత్వంపై కూడా గతంలో విమర్శలు చేసినటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చిరంజీవి వివరణ తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా చాలా మంది సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో కఠినంగా వ్యవహరించినప్పుడు ఎవరు మాట్లాడలేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించారని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి కారణం ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, ప్రాజెక్టుల భయమేనని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలని కూడా చాలా మంది, అసలు పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని కూడా చాలా మంది ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇటు మిత్రపక్షం, అదేవిధంగా మామూలుగా వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడిండు. సరే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ, దానికి తోడు తన అన్నయ్య మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా సైలెంట్గా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ కోసం తెలుగు రాష్ట్రాలు మొత్తం హాట్ టాపిక్గా 1000 కళ్ళతోని చూస్తున్నటువంటి పరిస్థితి. సో మరి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనము ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.